మీకు మన లవ్ స్టోరీ గుర్తుకొచ్చిందా? ఇప్పుడు అదెందుకు దరిద్రం అద్భుతం ఇప్పుడు ఎందుకు అంటారు? అద్భుతమైనటువంటి విషయాల్ని తలుచుకోవాలంటే ఒక అద్భుత క్షణాలు ఉండాలి. ఆ అద్భుత క్షణాలని తలుచుకోవాలంటే అద్భుతమైన మనసు ఆ టైంలో ఉండాలి. సో ఇప్పుడు అంతెందుకు అని అంటున్నారు. మీరు ఇంత చెప్పిండ్రు కానీ మీరు ముందు ఏమన్నారో నేను విన్నా. సభ మీద ఉన్నప్పుడు పదాలు దొల్లడం అలాగ తప్పులు మాట్లాడడం అనేది వేరుంటాయి. ఇంత గొప్ప పాటని రాసినటువంటి చరణ్ అర్జున్ అన్న గురించి చెప్పాలి. ఎందుకంటే మన తెలంగాణలో చాలా మంది రచయితలు ఉంటారు, చాలా మంది గాయకులు ఉంటారు. కానీ అత్యద్భుతంగా ఆ పాట రాసి పాడితే ఆ పాటే మురిసిపోతూ ఉంటుంది. అంత గొప్ప సాహిత్య విలువలు, అంత గొప్ప మనసు పెట్టి రాసేటువంటి వ్యక్తి. అన్న కూడా అంత సెన్సిటివ్ ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి నాకు నువ్వున్న గర్భంలోనే నేనున్నాను తమ్ముడ సాంగ్ అయితే నేను చాలాసార్లు మనసుకు తీసుకొని ఉన్నాను. నేను ఆయన రాసిన పాటలు రీసెంట్గానే విమానం ఎక్కాయి. ఎంత విమానం ఎక్కాయి అంటే అందరైనంత విమానానికి ఎక్కి రీసెంట్గా విమానం సినిమాతో మంచి హిట్ సాధించి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి మా చరణ్ అర్జున్ అనే వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఒకసారి గట్టిగా మీ చప్పట్ల మధ్య ప్లీజ్. విమానం పాటలు అయితే ఎంత సూపర్ హిట్ అయ్యి విమానంలో గాలిలో తేలుతున్నాయో ఈ మన భీమదేవరపల్లి పాటలు కూడా అంతే సక్సెస్ అయ్యి విమానం అని చెప్పలేను, రాకెట్ లెక్క దూసుకుపోవాలి. వాళ్ళది విమానం అయితే మన రాకెట్. బా అది సూపర్, చాలా చక్కగా పోల్చేవారు నువ్వు. థ్యాంక్ యూ. నేను ఎప్పుడు అంతే స్టేజ్ మీద ఇట్లాంటి వాళ్ళంటే పొగుడుతూ ఉండాలి. సర్లే, ఓకే.